ఒక ఎకరం భూమి ధర ఎంత ఉండొచ్చు? 10 కోట్లు, 50 కోట్లు లేదా 100 కోట్లు. కానీ హైదరాబాద్లో ఒక భూమి ఎకరానికి ఏకంగా 237 కోట్లు పలికింది. అవును, మీరు విన్నది నిజం. ఈ వేలం తెలంగాణ చరిత్రలోనే రికార్డు సృష్టించింది. కానీ అందరూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన SBI రంగంలోకి దిగి ఆ భూమిలో 5 ఎకరాలు మావే అంటూ నేరుగా హైకోర్టు తలుపు తట్టింది. అసలు ప్రభుత్వం వేలం వేసిన భూమి ఎవరిది? 1660 కోట్ల డీల్కు ఇప్పుడు ఏమవుతుంది? అక్కడే అసలు కథ మొదలవుతుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భూముల ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో మరోసారి నిరూపించిన ఘటన ఇది. రాయదుర్గం పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వేలానికి పట్టింది. ఈ వేలంలో దేశంలో ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్కు అత్యంత దగ్గరలో ఉండడం, భవిష్యత్తులో మరింత విలువ పెరిగే అవకాశం ఉండడంతో ఈ భూమిపై భారీ పోటీ నెలకొంది. చివరకు ఎకరానికి 237 కోట్ల రేటుతో గౌరవ్ వెంచర్స్ సంస్థ అత్యధిక బిడ్ వేసి మొత్తం 7 ఎకరాలకు 1660 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. అంతా సజావుగా సాగిపోయిందనుకున్న సమయంలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రికార్డు సృష్టించిన వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రంగూడ ప్రాంతాల్లో భూముల ధరలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాలెడ్జ్ సిటీలోని 7 ఎకరాల భూమిని వేలానికి తీసుకొచ్చి వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే బిడ్డింగ్ వేగంగా పెరిగింది. ఎకరానికి 100 కోట్లు దాటినప్పుడు కూడా పోటీ తగ్గలేదు. 150 కోట్లు, 200 కోట్లు, చివరకు 237 కోట్ల వద్ద గౌరవ్ వెంచర్స్ అత్యధిక బిడ్ వేసింది. ఈ సంఖ్య విన్నా చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది గతంలో నమోదైన అనేక భూమి రికార్డులను బద్దలు కొట్టింది. కానీ రికార్డు సృష్టించిన ఈ వేలం కొన్ని రోజులకే వివాదంలో చిక్కుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే అప్పటికే మరో సంస్థ ఈ వ్యవహారాన్ని చాలా దగ్గరగా గమనిస్తుంది. ఇక రంగంలోకి దిగిన SBI వేలం పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు తెరపైకి వచ్చింది. సాధారణంగా బ్యాంకులు భూమి వేలాలు నేరుగా వివాదాల్లోకి రావడం అరుదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. SBI వాదన ప్రకారం ప్రభుత్వం వేలం వేసిన 7 ఎకరాల భూమిలో దాదాపు 5 ఎకరాలు తమకు సంబంధించినవని చెబుతుంది. అంతేకాదు ఈ భూమిపై తమకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని కూడా పేర్కొంటుంది. ఇది కేవలం ఒక అభ్యంతరం మాత్రమే కాదు. ఈ వాదనను నిరూపించేందుకు బ్యాంక్ నేరుగా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే 1660 కోట్ల విలువైన భూమిపై యాజమాన్య వివాదం తలెత్తడం చిన్న విషయం కాదు. అయితే SBI ఇలా ఎందుకు చెబుతుంది? ఆ భూమితో బ్యాంకుకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడే అసలు సస్పెన్స్ మొదలవుతుంది. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే భూములకు సంబంధించిన కేసులు ఎక్కువగా సమస్యలు, రికార్డులు, యాజమాన్య హక్కులు, పాత లావాదేవీల చుట్టూనే తిరుగుతాయి. ఈ కేసులు కూడా అలాంటి అంశాలే ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఈ భూమిని తమ ఆస్తిగా గుర్తించి వేలం నిర్వహించింది. మరోవైపు SBI మాత్రం ఆ భూమిలో గణనీయమైన భాగం తమదేనని చెప్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులు సరైనవా లేక SBI వద్ద ఉన్న ఆధారాలు బలమైనవా? ఈ ప్రశ్నలకు సమాధానం కోర్టు విచారణలోనే తేలనుంది. కానీ ఇప్పటికే ఈ వ్యవహారం పెట్టుబడిదారులు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే భారీ మొత్తాలు పెట్టి భూములు కొనుగోలు చేసే సంస్థలు భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు వస్తాయేమోనని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కథలో మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ప్రస్తుతం అందరి దృష్టి హైకోర్టు పైనే ఉంది. కోర్టు ఈ కేసులో ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ప్రభుత్వం, గౌరవ్ వెంచర్స్, SBIతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఒకవేళ SBI వాదనలకు బలం ఉంటే వేలం ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంది. లేదంటే ప్రభుత్వం నిర్వహించిన వేలం యథావిధిగా కొనసాగవచ్చు. ఏ నిర్ణయం వచ్చినా ఈ కేసు భవిష్యత్తులో ప్రభుత్వ భూముల వేలాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేలానికి ముందు భూముల యాజమాన్య హక్కులపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చర్చ మొదలైంది. కానీ చివరి తీర్పు వచ్చే వరకు అసలు నిజం ఏమిటో ఎవరికి పూర్తిగా తెలియదు. ఇక హైదరాబాద్లో రికార్డు సృష్టించిన ఈ భూమి వేలం ఇప్పుడు ఓ భారీ న్యాయ పోరాటానికి దారితీసింది. ఒకవైపు ఎకరానికి 237 కోట్ల రేటుతో చరిత్ర సృష్టించిన డీల్, మరోవైపు ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని చెప్తున్న SBI. ఈ రెండు అంశాలు కలిపి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు, రియల్ ఎస్టేట్ రంగం, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు ఈ భూమి ఎవరిది? ప్రభుత్వం వాదన గెలుస్తుందా లేక SBI వాదనలకు కోర్టు మద్దతు ఇస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. హైదరాబాద్లో జరిగిన ఈ రికార్డు భూమి వేలం వివాదంపై మీ అభిప్రాయం ఏంటి?
ఈ భూమిపై హక్కులు ఎవరివని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాజకీయ, ఆర్థిక, ప్రత్యేక కథనాల కోసం హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.